నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి. ఏం లేదండి, మన మైండ్ అన్నది ఎలా డిజైన్ చేసిందో చెప్తాను. మనము అనవసరమైన విషయాలు, అంటే ఏమన్నా నిజంగానే ప్రాబ్లం ఉందనుకోండి, దాని గురించి ఆలోచించటంలో తప్పు లేదు. కానీ చాలా చిన్న చిన్న విషయాలను కూడా మనం ఎక్కువగా ఆలోచించటం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను. మన మైండ్ ఎలా డిజైన్ చేసిందంటే అండి, ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసే విధంగా డిజైన్ చేసింది. కాబట్టి మీరు కరెక్ట్ ప్రాబ్లం ఇస్తే అది సాల్వ్ చేస్తుంది. అనవసరమైన చిన్న చిన్న విషయాలని మనం ఒత్తిడి ఇవ్వడం వల్ల ఫిజికల్ గా మనం స్ట్రెయిన్ అవ్వమండి, కానీ మెంటల్లీ చాలా ఎగ్జాస్ట్ అవుతాం. కాబట్టి మీకేమన్నా ఇబ్బందిగా అనిపించింది, ప్రాబ్లం అనిపించింది అంటే అది నేను తీసుకోవాలా తీసుకోవద్దా, నా మైండ్కి నేను ఆ ఒత్తిడి ఇవ్వాలా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం అనవసరంగా ఎగ్జాస్ట్ చేసి అలా వర్క్ చేసి 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 నిజంగా ప్రాబ్లం వచ్చినా కూడా మన మైండ్ అన్నది సాల్వ్ చేయదు. కాబట్టి మీకు కరెక్ట్ ప్రాబ్లం ఉంటేనే మన మైండ్ సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫ్రిడ్జ్లో మంచి కూరగాయలు ఉన్నాయనుకోండి, దాన్ని చాప్ చేసి మనం తినడంలో ఉపయోగం ఉంది. అదే కుళ్ళిపోయినవి లేదా కొన్ని రోజులు వాడి ప్రాణం లేని దాన్ని మనం చాప్ చేయటం వల్ల ఏమవుతుందండి, ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాబ్లమ్ని మనం ఇంత కూడా చూడొచ్చు, అలాగే ఇంత పెద్దదిగా కూడా మన దగ్గర ఉంటుందండి, మనం ఎలా చూడాలో. కాబట్టి ఏ ప్రాబ్లమ్ని తీసుకోవాలో, ఏ ప్రాబ్లమ్ని ఈజీగా తీసుకోవాలో, మన మైండ్కి ఒత్తిడి ఇవ్వకుండా ఉండటానికి యోగా సాధన అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ప్రిఫరెన్స్ మనకి మనం ఇస్తాం కాబట్టి మనము అనవసరంగా వీటి మీద ఎందుకు అన్న మైండ్ అన్నది డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు యోగా సాధనాన్ని చేయండి. ఇవాళ మన యోగా సాధనలో మొదటిగా ఒక ప్రాణాయామతో మొదలు పెడదామండి. నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటానికి మనము సుఖాసన లేదా సిద్ధాసన, పద్మాసన, ఏ ఆసన అయినా సీటెడ్ ది మనం అడాప్ట్ చేయొచ్చు. ఒకవేళ లెగ్స్ ని క్రాస్ చేయలేకపోయినా కూడా మనము చైర్ పైన కూర్చొని వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచి కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. ఎడమ చేతిని చిన్ ముద్ర, అంటే బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాము. అలాగే కుడి చేతితో బొటన వేలు, ఉంగరపు వేలని మనము రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రిల్ ని కంట్రోల్ చేస్తాము. చూడండి ముందుగా ఎలా చేయాలో. ఒకసారి డీప్ గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్ గా శ్వాసని వదలండి. లంగ్స్ ని ఎంటీ చేయండి. ఇప్పుడు మీ బొటన వేలతో రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తూ శ్వాసని ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకుంటాము. మెల్లగా కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. ఈసారి శ్వాసని మనము కుడి వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపున శ్వాసని వదలండి. చూశారు కదండి, ఇది ఒక రౌండ్ అండి. ఎడమ నుంచి మనం శ్వాసని తీసుకుంటూ కుడి దగ్గర వదలాలి, అలాగే కుడి నుంచి తీసుకొని ఎడమ వైపున వదలటం. ఇది ఒక రౌండ్ కిందికి వస్తుంది. ఇలా మనం ప్రాణాయామ చేసేటప్పుడు చాలా మంది సౌండ్ చేస్తారండి. ఇక్కడ సౌండ్ రాకుండా మన బ్రెత్ సౌండ్ మనకు కూడా తెలియొద్దండి, అంత సటిల్ గా ఉండాలన్నమాట. చాలా మంది మనం చేస్తున్నాం కదా అని ఇతరులకు తెలియాలనో లేదా తెలియకుండానే ఎక్కువగా ఇలా హెడ్ మూవ్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరు జస్ట్ మీ బ్రెత్ ని మీరు కంట్రోల్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది. నాడీ శోధన అన్న పేరులోనే నాడీలని క్లెన్జింగ్ చేస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అండి. ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలు నిల్చుంటాము. 2 కాళ్ళని సెపరేట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా కాళ్ళ వేలు ముందు వైపునే ఫేస్ చేస్తుందండి, సైడ్స్ కి లేవు. ఇది ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 చేతుల్ని వెనకాల వైపున తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. అంటే 2 చేతుల ఫింగర్స్ ని ఇలా ఇంటర్లాక్ చేస్తాము. మనము శ్వాసని తీసుకుంటూ కొంచెంగా వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతూ మీ ఛాతీని 2 కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూశారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మనం బెండ్ అవుతున్నప్పుడు కాళ్ళలో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తేనే ఫీల్ అవుతారండి. అలాగే మనము బెండ్ అయ్యేటప్పుడు బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే పెయిన్ అగ్రివేట్ చేస్తుంది. పెయిన్ లేనప్పుడు మాత్రమే మీరు చేయటం వల్ల ఆ మజిల్స్ అన్నవి స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే ఈ భాగంలో మనం ఎక్కువగా కాంట్రాక్షన్ చేయటం వల్ల ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ని మనం రెక్టిఫై చేయొచ్చు. అలాగే హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసి ముందుకి తేయటం వల్ల షోల్డర్ లో మొబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మైండ్ ని చాలా కామ్ చేస్తుందండి, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్ కి వెళ్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్ తో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు పైన కింద చేయటం వల్ల కూడా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి కళ్ళని తెరిచి మాత్రమే మీరు ఈ ఆసనాన్ని రిపిటేషన్ గా చేయటానికి ట్రై చేయండి. అలాగే 2 మోకాలు బెండ్ కాకుండా అలా ఫిక్స్డ్ పొజిషన్ లోనే ఉంటూ చేయటానికి ట్రై చేయండి. చాలా మంది అన్కాన్షియస్ గానే మోకాలు బెండ్ అయిపోతాయి, కానీ కాన్షియస్ గా ఉంటూ దాన్ని స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసనాలోకి మనం వెళ్ళిపోదామండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి దండాసనాలు అయితే కూర్చోవాలి, కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. జాను శీర్షాసన చేయటానికి మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి అరికాళ్ళని నేను ఎడమ లోపల తొడ వైపున పెడుతున్నానండి. అలాగే పై భాగాన్ని ఎడమ కాళ్ళ వైపున టర్న్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు
మళ్ళీ బెండ్ అవుతాము. చూసారు కదండి, జాను శీర్షాసనం ఎలా చేయాలో చూపించాను. జాను అంటే ఇక్కడ మన మోకాలని, మన తలని మోకాల దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఈ ఆసన చేసేటప్పుడు మన కాళ్ళల్లో వెనకాల భాగం మనం బెండ్ అవ్వటం వల్ల ఇక్కడ ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఫీల్ అవుతాము. అలాగే మన వెనకాల ఉన్న రీజన్ అంటే మన లోవర్ బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. అలాగే మనకి ఈ భాగంలో అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసిన లేదా ఇక్కడ ఎక్కువ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి జాను శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చి ఆసనం ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మన పొట్ట వైపున ఇలా పడుకుంటామండి. హ్యాండ్స్ చూడండి, ఫిస్ట్ ని చేయండి. బొటన వేలు చిటికెడి వేల కింద వైపున పెడుతూ తర్వాత 4 వేళ్ళని మనము క్లోజ్ చేస్తూ ఫిస్ట్ అయితే చేస్తాము. చేసిన తర్వాత ఈ ఫిస్ట్ ని మనము కంఫర్టబుల్ పోస్చర్ అండి. ఇలా అయినా పెట్టొచ్చు, ఇలా అయినా పెట్టొచ్చు. మీ కంఫర్ట్ ని చూసుకొని తొడల కింద పెడతాము. అలాగే చిన్ని కింద డ్రాప్ చేయండి. చిన్ అంటే మన ఈ భాగాన్ని చిన్ అంటారండి. ఈ భాగాన్ని మనము మ్యాట్ పైనే ప్లేస్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాము. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన చేసే ముందు ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులు ఎవరైనా ఉన్నా, మెన్స్ట్రుయల్ సైకిల్లో ఉన్నా, అన్నం తిన్న తర్వాత వెంటనే చేయటం వల్ల స్టమక్ హెరీనియా ఉన్నా కూడా వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అన్నది పొట్ట అబ్డామినల్ రీజన్లో ఉంటుంది. అలాగే బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా బ్యాక్ మజిల్స్ ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాళ్ళని లిఫ్ట్ చేస్తున్నామని అనుకుంటున్నారండి, కానీ కాళ్ళల్లో ఉన్న ప్రతి మజిల్ ని మనము కాంట్రాక్ట్ చేస్తూ లిఫ్ట్ చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న కండరాలని కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసనం చేసేటప్పుడు మనం లెగ్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగం అబ్డామినల్ రీజియన్ లో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి సి సెక్షన్ అయినా కూడా వాళ్ళు కొన్ని రోజులు చేయకుండా తర్వాత చేయండి, లేకపోతే పెయిన్ కొంచెంగా ఉంటుంది. కాకపోతే ఒక 2 years అయినా ఏం పర్లేదని మీరు ఈజీగా ఈ ఆసనాన్ని చేయొచ్చు. మార్జరీ బిథిలాసన. ముందుగా చూద్దాము ఆసనం ఎలా చేయాలో. ఈ ఆసనం చేయటానికి ముందుగా టేబుల్ లోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్ కి వస్తున్నాను. నాతో పాటు మీరు చేయండి, కలిసి ఈజీగానే ఉంటుంది. ముందుగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. వన్స్ మనము ఈ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత చూడండి, చేతులని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ తర్వాత 1 hand distance ని తీసుకోండి. అలాగే 2 చేతుల వేళ్ళని ఇలా దగ్గరగా కాకుండా స్ప్రెడ్ చేయండి. మోకాళ్ళ మధ్యలో కూడా కొంచెంగా డిస్టెన్స్ ఉండాలి. శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముక్కని కింద పుష్ చేస్తూ పైన చూడండి. అలాగే 3 చేతులు చాలా మంది ఇలా బెండ్ గా ఉంచుతారు, స్ట్రైట్ గా ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు వెన్నుముక్కని పైకి పుష్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. ఈ మూమెంట్ ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా వజ్రాసనాలు కూర్చోండి. ఇదండి మార్జరీ బిథిలాసన. చేసేటప్పుడు మీకు స్పైన్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. వెన్నుముక్కని స్ట్రెంగ్తెన్ చేయాలన్నా, ఫ్లెక్సిబుల్ చేయాలన్నా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ ఆసన సాధనాలు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీకి అలాగే స్ట్రెంగ్తెన్ చేయటానికి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ లేదా రాసుకొని ప్రతిరోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి ఏం తిన్నా తినకపోయినా నోట్లో వాసన అయితే వస్తుంది. అన్నం తిన్న తర్వాత కుక్కలించాలని నేను ఒకసారి చెప్పాను కదండి. అలాగే చాలా మంది సెంటర్ ఫ్రెష్ ఇలాంటి చ్యూయింగ్ గమ్స్ అయితే ఎక్కువగా నములుతారు. దానికన్నా యాలకులు తీసుకోండి లేదా లవంగాలను తీసుకోండి. వాటిని అలా నోట్లో పెట్టుకోవటం వల్ల కూడా మనకి స్మెల్ అన్నది రాదు. స్మెల్ ఎందుకు వస్తుందండి? మన బాడీలో టాక్సిన్స్ ఉంటేనే స్మెల్ వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఫాలో అయ్యి చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.